అందరూ అంచిక మీద పెట్టారు. ఓకే కొంచెం ఎలా రండి పట్టే తర్వాత పెడుతుంది కానీ అందరూ ఒక ట్యాంకులో చెక్ చేస్తారు ఏంటండి? ఎవరి ట్యాంకులు అని పెట్టక అందరూ పడతారా నేను చూడరా నందు నీ బాటిల్ తెచ్చుకో. ఇంకా కొంచెం పైకి ఇట్టమ్మా ఇలా పెట్టు. ఓకే అదే వచ్చింది ముందు పెట్టండి. అందరూ ఒక దగ్గర పెట్టండి. ఓకే చాలా ఫైన్. ఓకే అందరూ చూడండి అండి ప్రాజెక్ట్ చూపించండి. అందులో మేడ్ ఇన్ ఇండియా రాసుకోండి. ఓకే మేడ్ ఇన్ ఇండియా. ఓకే హ్యాపీయా? ఓకే సార్ ఫైన్. ఓకే ఓకే ఇప్పుడు చూడండి ఒకసారి చెప్పండి నాకు తెలియజేయండి. అందరికీ అన్ని పని చేసింది ఎవరో సార్? అయితే నువ్వు రాసి పక్క వచ్చాయి మీకు నేను పక్క వచ్చాయండి. నందు నాకు తెలియాలి కదా ముందు ఆగు నాకు తెలియాలి కదా విషయం ఏంటో. ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే చూడండి ఈయన ఏం చేశాడు చెప్తానండి. ఈయన రెడ్ ఎల్ఈడిని రివర్స్ ఆఫ్ చేశాడు. అక్కడికే దాన్ని నేను తీసేసి మళ్ళీ రివర్స్ పెట్టి వచ్చింది. మళ్ళీ ఏం చేశాడో మళ్ళీ పని చేయించట్లే. కానీ ఇక్కడ ఏం చేసిన ఒక ఇన్స్ట్రక్షన్ వైలేషన్ ఒకటి ఉంది. మైకేల్ చెప్పాడు సారమ్మనడని ఓ రిజిస్టెన్స్ అవసరం లేకుండా అందులో పెట్టేస్తున్నాడు. సో అది ఒక రాంగ్ డైరెక్షన్. ఓకే అలాంటి ఎవరో నెక్స్ట్ టైం ఎవరో చేయదు. ఓకే నెక్స్ట్ నీ ప్రాబ్లం ఏంటి బాబు? రెడ్ లైట్ ఒకటే ఎలగట్లేదు. అయితే మిగిలిన వెళ్తున్నాయి రెడ్ ఒకటే ఎలగట్లేదు. మరి ప్రాబ్లం ఏమై ఉండొచ్చు? ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉండొచ్చు? ఓకే ఎల్ఈడి రివర్స్ పెట్టి ఉండొచ్చు. అప్పుడు యానోడ్ నుంచి క్యాథోడ్ కాకుండా క్యాథోడ్ నుంచి యానోడ్కి ఎలాంటి ఎలమెంట్ వెళ్తుందా? మన డయోడ్ ఏం చేస్తుందో రోజు చెప్పుకున్నాం ఒక డైరెక్షన్లోనే పంపిస్తాం. సరిగ్గా సాల్వ్ చేయలేదు అంటే కనెక్షన్ రావట్లేదు. అంటే మన గ్రీన్లోకి మన బ్లూ కలర్లో రిఫరెన్స్ 100 ohms నుంచి ఎలక్ట్రిక్ సిగ్నల్ నీళ్ళలోకి వెళ్ళింది. వేరే వాటిలోకి వస్తున్న సిగ్నల్స్ కానీ రెడ్కి రావట్లేదు. అంటే రెడ్కి కూడా వైర్ ద్వారా వచ్చేసింది. కానీ ఈ రెసిస్టెన్స్ 390 ohms దగ్గర బేస్ దగ్గర సరిగ్గా సాల్వ్ చేయలేదు. లేదు అవన్నీ కరెక్ట్గానే ఉన్నా రాలేదు అంటే ఎక్కువసేపు హీట్ పెట్టాడు. రెడ్కి లోపల హీట్ వెళ్ళిపోయి పర్మనెంట్గా ఎల్ఈడి డ్యామేజ్ అయిపోయింది. సో అవన్నీ నేను చూసి మీకు మార్చేస్తాను. ఓకే నెక్స్ట్ వీడియో ఏంటి ప్రాబ్లం? కాదురా నువ్వు అలా ఏదో 2-3 చెప్పుకో మల్టీ కంప్లైంట్లో నువ్వు ఇందులో నీ ప్రాబ్లం ఏంటి? బర్జర్ అది గ్రీన్ వస్తుంది గ్రీన్ ఎల్లో వస్తుంది. రెడ్ అయితే మొత్తానికి రావట్లేదా? అంటే కనెక్షన్ సరిగ్గా అవ్వట్లేదు ఇక్కడ అర్థమైందా? అంటే నీది కూడా సాల్వింగ్ సరిగ్గా పాయింట్ లేదో చూద్దాం. నెక్స్ట్ ఎల్లో ప్రాబ్లం. ఓకే నీకు సరే ఏదైనా ఒకసారి పని చేసిన వాళ్ళకి నేను క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మై డియర్ చిల్డ్రన్ మీరందరూ ఏదేదో చేసేటం కాదు ఇంపార్టెంట్. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఒక క్వశ్చన్ అక్కడ అడిగాను. నేను ఇక్కడ 3 ట్రాన్సిస్టర్లు పెట్టాను 3 ఎల్ఈడీలు పెట్టాను. కానీ మన స్టేజ్ మీద అక్కడ ఒకటే మనం డిస్కస్ చేసుకున్నాం. దాని మీ దగ్గర ఆన్సర్ లేదు చాలా టైం పట్టింది. ఓకే అట్లాగా ఇప్పుడు అసలు విషయం ఏంటంటే సో ఒకసారి చూడండి నాకు ఇలాగా పిచ్చి పిచ్చి పనులు చేయడం నాకు ఇష్టం లేదు. నాకేం కావాలంటే అసలు మనం ఈ ప్రాజెక్ట్ ఎందుకు తయారు చేసాం? వాట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ మేకింగ్ దిస్ ప్రాజెక్ట్? హౌ కెన్ యూ సేవ్ ద వాటర్? హౌ కెన్ యూ సేవ్ ద వాట్ ఈస్ ద టైటిల్ గివెన్ టు దిస్ ప్రాజెక్ట్? వై ద టైటిల్ వాటర్ లెవెల్ ఇండికేటర్? సో వై డు యూ నీడ్ టు చెక్ ద లెవెల్? That means when you have the concept and you have to have the calculation to the concept. So how do you have the calculation to the concept? Only when you know some levels. Okay. So water is precious and what else is precious behind the water? Electricity. So both are very essential ones. So with this small gadget, what you will come to know with this small gadget? To save water. Now how do you save water? By excessive water. It's full and the lights. Now I have another question. Why we made it in a portable way and a transparent way? Why we made it? So it is So it is handheld.
What I am expecting from you, you wanted to develop some handheld gadgets. So you can check anywhere, wherever, not only at your home, your neighbor home also you can go and see what. So if I wanted to check water of a 2-meter tank, so what is that you need to do for this gadget? ఇదైతే నువ్వు వాటర్ బాటిల్ చెక్ చేస్తున్నావు కానీ నాకు అది సో ఎంత పెద్ద పెట్టాలి ఓకే దట్స్ ట్రూ ఓకే గుడ్ అయితే మీ అందరికి బాగా విషయాలు అర్థమైనాయి ఈ రోజుకి సో ఎవరికైతే ప్రాజెక్టు పనిచేయకుండా ఉన్నాయో వాళ్ళకి మార్క్ చేసి వెనకాల పేరు రాసేసి అవి వెనక్కి పెట్టుకో మిగిలిన ఇచ్చి పంపించాయి ఎందుకంటే మళ్ళీ వీళ్ళు ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేసుకొస్తారు వాళ్ళు అది ఉంటారంటే చేసి ఇచ్చేద్దాం ఇప్పుడే ఇంటికి సరే అయితే ఎవరైతే అయిపోయినా వాళ్ళు వెళ్ళిపోండి ఓకే తర్వాత హోంవర్క్ ఏంటి దీని మీద ఏమున్నాయో వేయటం అదొకటి నెక్స్ట్ ఇంకోటి అది కాదు నిన్న చేసిన హోంవర్క్ ఇచ్చారు